కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మైన్ని పరిశీలించడం జరిగింది. పర్ డే ఒక కేజీ యావరేజ్ని తీస్తూ ఉన్నారు. అంటే పర్ మంత్ ఒక 30 కేజీస్ వస్తున్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి ఒక అంచనా. జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొడక్షన్కి దగ్గరికి వచ్చింది ఈరోజు. అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయటం. గతంలో నేను హక్కీ గోల్డ్ మైన్ కూడా చూడడం జరిగింది. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ప్రాసెస్లో కూడా ఇంచుమించు అది బాగా దాదాపు 40-50 సంవత్సరాల పైనే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఎట్లా దాన్ని మొత్తం కూడా ఇంప్యూరిటీస్ అన్నీ కూడా తీసేసి పర్ డే అంటే ఒక టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటున్నారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళే ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద అడుగున ఉంది. అంటే దాదాపు 2000 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ వెయిన్స్ ఉండేదానికి అవకాశం వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికి పర్ డే ఒక కేజీ యావరేజ్ని తీస్తూ ఉన్నారు. అంటే పర్ మంత్ ఒక 30 కేజీస్ వస్తున్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి ఒక అంచనా ఉంది. దానికి తగిన విధంగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. క్రషింగ్ కానీ ఇప్పుడు దగ్గర 2 లక్షల క్రషింగ్ చేశారు. 2 లక్షల టన్నుల మైన్ని క్రష్ చేస్తే దాని నుంచి కొంత గోల్డ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇది ఒక మంచిది. ఈ రాష్ట్రానికే ఒక ప్రైవేట్ దేశంలోనే ఫస్ట్ టైం ఇది ఒక ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ జరిగేది ఇక్కడ ఒక చోట జరుగుతూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా 2-3 ప్రాంతాలను కూడా మనం ఐడెంటిఫై చేసాం. కొత్తవి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో రామగిరి ఈ ప్రాంతాల్లో కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఆక్షన్ దగ్గరికి వచ్చినాయి. త్వరలోనే ఆక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఎందుకంటే గతంలో చాలా నిర్లక్ష్యం కాబడింది. రాష్ట్రంలో మైనింగ్ అంతా కూడా చాలా నిర్లక్ష్యం కాబడింది. ఈ వెల్త్ని మైనింగ్ని ఒక వెల్త్గా తీసుకుని ఈ రాష్ట్రానికి ఉపయోగపడంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మనం ఒక పక్క మనకి తీర ప్రాంతం ఉంది, బీచ్ శాండ్స్ ఉంది. దానివల్ల రేర్ ఎర్త్ మినరల్స్ ఇవాళ ప్రపంచంలోనే రేర్ ఎర్త్ మినరల్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇవాళ చైనాని బీట్ చేయగలిగినటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ మన దేశంలో ఉన్నాయి. అది ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి మన 2 పార్క్స్ కూడా ఇస్తూ ఉన్నారు. రేర్ ఎర్త్ మినరల్ పార్క్స్ కింద 2 ప్రాంతాలు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నాం. బ్లాక్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం. కొన్ని కూడా ఆక్షన్స్ కూడా పూర్తయినాయి. త్వరలో మిగతా కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదే కాకుండా మనకి క్వాడ్జ్ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా క్వాడ్జ్ని మొత్తం నిరుపయోగం చేశారు. వాళ్ళు జేబులు నింపుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే విధంగా చేయలేదు. ఇవాళ అందుకనే క్వాడ్జ్ని వాల్యూ అడిషన్ కింద చేసి, ఎందుకంటే ఇవాళ మనం వాడుతున్నటువంటి సోలార్ ప్యానల్స్ కానీ ఇవాళ చాలా డిమాండ్ ఉంది. అవన్నీ కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది. అదంతా మైన్ అంతా కూడా వెల్త్ కింద మార్చుకోవడానికి అవకాశం వస్తుంది. అట్లాగే మనకి గ్రానైట్ కూడా ఉంది. గ్రానైట్ను కూడా ఈరోజు చాలా డిమాండ్ ఉంది. ఆ గ్రానైట్లో కూడా మనం కొంత వాల్యూ అడిషన్ తీసుకుని కొన్ని ఆర్నమెంటల్స్ కానీ ఇలాంటివి కూడా మనం చేయడానికి అవకాశం ఉన్నాయి. అవి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ఇక్కడ ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలన చేయడం కూడా జరుగుతుంది.